పొద్దటిలి 7 గంటలు కూడా కాకముందే బయటికి వెళ్ళినోళ్ళకి సూరన్న పెట్టే సురుకులు మామూలుగా ఉంటలే వల్ల పొయ్యిలకెళ్ళి తీసిన కొరకాస అంటించినట్టే అవుతున్నది. ఇక పగటి ఎండలకు 10 నిమిషాలు నిల్చుంటే ముఖం మాడిపోయినట్టే అయ్యేటంత ఎండ దంచుతున్నది. పెయ్యంతా చిటపట చిటపట అన్నట్టే ఉన్నది ఓ వారం దినాల సంది. కానీ ఈ మహబూబ్ నగర్లో చూడండి పరిస్థితి ఎట్లున్నదో. ఓష్ని ఇదెక్కడి పరిశాను. ఊరందరి దోదారైతే ఊసుకంలో ఇంకో దారన్నట్టే ఉన్నది కదా అక్కడి పరిస్థితి. 360 డిగ్రీల సూర్యాబాయి దంచే దంచుడుకు దేశమంతట జనాలు అల్లాడిపోతుంటే ఈడ చెట్లు కూడా కింద పడే రేంజ్ లో వర్షం పడుడంటే ఇది పెద్ద పరిశాను ముచ్చట్నే. మరి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇయ్యాల ఉన్నట్టుండి ఒకటే పారొచ్చిన గాలివాన పెద్ద బీభత్సం సృష్టించినట్టే చేసింది. ఈదురుగాలులతోని కూడిన భారీ వర్షం జయంగా పట్నంలున్న శాన ఏరియాల్లో చెట్లు అడ్డం పడ్డాయి. కొన్ని జాగలనైతే బంద కాపిన వాహనాల మీద కూడా చెట్లు ఇరిగిపడి నష్టపరిచింది. ఇక గీ ఇంటి మీద ఉన్న పెద్ద హోర్డింగ్ అయితే ఈదురుగాలులకు కింద పడిపోయింది. ఇక వర్షం కూడా దండిగా పడేటాలకు ఒకటే పారి వరద నీళ్లు ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి కొద్దిసేపు. ఇదిట్లుంటే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో చూడుండ్రుల్లా ఇన్ని రోజులు సూర్యాబాయి బీభత్సం సృష్టిస్తే నేనేమన్నా తక్కువ తిన్ననా అన్నట్టు ఇయ్యాల వరుణ్ బ్రో కూడా బీభత్సం సృష్టించిండుల్లా. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతోని భారీ వర్షం పడేటాళ్లకు మార్కెట్ యార్డ్ లో పోసిన మొక్కజొన్నలు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. ఇక వరద గట్టిగానే అచ్చటాళ్లకు పాపం చాలా మంది మొక్కజొన్నలు వర్షానికి నీళ్లలో కొట్టుకుపోయినాయి. ఆరుగాలం కష్టపడ్డాక చేతికచ్చిన పంట వరద నీళ్ల పాలవుట్ల రైతులు దుఃఖపడుతున్నారు. మార్కెట్ కు మక్కలు తెచ్చి 20 రోజులు గడిచినా అధికారులు పట్టించుకోకపోవుట్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని కోపానికి వస్తున్నారు రైతన్నలు. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మొత్తం సర్కారే ఏ కొర్రీలు పెట్టకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు. ఇక ఈ రైతుల బాధలు తెలిసి ఎస్ఐ సద్దం సారు తన సిబ్బందితోని కలిసి మార్కెట్ యార్డ్కి వచ్చిండు. తడిసిన మొక్కజొన్నను స్వయంగా బుట్టలకు నింపి వేరే కాడికి ఎత్తిపోసేందుకు పోలీసోళ్ళంతా సాయపడ్డరు. తడిచినందుకు బాధున్న పోలీసోళ్ళు చేసిన సాయానికి అన్నదాతలు ఖుషి అయిండ్రు. మొత్తానికైతే ఓ దిక్కు ఎర్రటెండలు దంచుతుంటే మహబూబ్ నగర్ లో మాత్రం ఈదురుగాలులతోని వర్షం దండిగా పడేటాలకు వాతావరణం మొత్తం చల్లబడ్డది. మరి రెండు తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు ఎప్పటి వరకు చేరుతాయో, ఈ ఎండల బాధలు ఎప్పుడు తప్పుతాయోనని చాలా మంది వెయ్యి కండ్లతోనే ఎదురు చూస్తున్నారు.